నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల లోకాల్ని పరిపాలిస్తున్న త్రిమూర్తులకు సైతం శక్తియుక్తుల్ని ప్రసాదిస్తూ ముగ్గురమ్మల మూలపుటమ్మగా తన వైభవ ప్రాభవాల్ని చాటుకుంటోంది జగన్మాత. చండ ముండ శుంభ నిశుంభ తదితర రాక్షసులను వధించడానికి మహిషాసుర మర్దిని, చాముండి చండిక, దుర్గా, కౌశికి తదితర అవతారాల్లో అవతరించి శాంతిధామాన్ని స్థాపించింది. మరెక్కడా అమ్మవారు శ్రీ నీలమణి దుర్గాదేవి నామధేయంతో విలసిల్లినట్లు ఆధారాలు లేవు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహేంద్రతనయ నదీ చెంతన ప్రధాన రహదారిపై ఉన్న ఆలయమిది. ఇవాల్టి తీర్థయాత్రలో పాతపట్నం శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల విభజన జరగకముందు 17వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పర్లాకిమిడికి చెందిన గజపతి మహారాజుల పోషణలో ఈ ఆలయం ధూపదీప నైవేద్యాలకు నోచుకుందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర దైవంగా కొలువు తీరిన నీలమణి దుర్గాదేవి ఆలయం విశేష వైభవ ప్రాభవ మహిమాన్వితాలతో అలరారుతోంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే సర్వస్వరూపే సర్వేసి సర్వలోక నమస్కృతే భయే భస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయం జిల్లాలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. పదిహేడవ శతాబ్దంలో పర్లాకిమిడి గజపతి రాజుకు కలలో కనిపించి తన ఉనికిని తెలియచేసి ఆలయ నిర్మాణం కావించమని చెప్పి అంతర్ధానమైందని చారిత్రక కథనం. ఆనాడు నిర్మాణ కార్యక్రమాలకు పూనుకున్న ఈ ధామం నేడు దినదిన ప్రవర్ధమానమై నిత్యం జనసందోహంతో కళకళలాడుతూ ఉంటుంది. పాతపట్నం బస్టాండుకు సమీపాన ప్రధాన రహదారి ప్రక్కనే ఈ ఆలయం నెలకొని ఉంది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం. రౌద్రాయై తే నమో నిత్యే గౌర్యై ధాత్రై నమో నమః. జ్యోత్స్నాయై చంద్రరూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రాణినామృధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః. నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణి. ఖ్యాత్యై తస్యై చ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. అతిసౌమ్య అతిరౌద్రాయై నమస్తస్యై నమో నమః. నమో జగత్ ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం చేతనా స్మృతా. బుద్ధిర్నిద్రాక్షుధా ఛాయ శక్తి సృష్ణాష్టమీ భవేత్.
ముఖ మంటపం మధ్య భాగంలో అమ్మవారి రూపు కనిపిస్తూ ఉంటుంది. భక్తులు సభక్తికంగా ఇక్కడే కొబ్బరికాయలను అమ్మవారికి సమర్పించుకుంటారు. దీపారాధనలు చేసి తమ తమ కోరికలను అమ్మవారికి నివేదించుకుంటారు. ప్రధానంగా దేవీ తత్వాన్ని, మహిమా విశేషాల్ని ఆవిష్కరించే పలు శిల్పాకృతులు ప్రధాన ఆలయ గోపురానికి ప్రదక్షిణ మార్గంలో కనబడుతూ ఉంటాయి. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే. నమస్తస్యై 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 నమో నమః. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన గాథ ఒకటి ప్రచారంలో ఉంది. అప్పట్లో పాతపట్నం శివారులోని మహేంద్ర తనయ నదికి ఆవలి వైపున పొలాలుండేవట. ఒకరోజు ఒక విశ్వబ్రాహ్మణుడు నాగలితో భూమిని దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డు తగిలి ముందుకు కదల్లేదట. ఏంటా అని త్రవ్వి చూడగా ఆ నాగలికి అమ్మవారి విగ్రహం అడ్డుపడి ఉండటం చూసి ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియచేయాలని ఊర్లోకి వెళ్లాడట. అదే రోజు పర్లాకిమిడి గజపతి మహారాజుకు అమ్మవారు కలలో తన ఉనికిని తెలియచేసి ఆలయ నిర్మాణం కావించి శ్రీ నీలమణి దుర్గాదేవి నామకరణం చేయమని చెప్పి అంతర్ధానమైందట. అలా ఆవిర్భావమైన ఈ తల్లి శ్రీ నీలమణి దుర్గాదేవిగా భక్తుల కోర్కెలను తీరుస్తూ గర్భాలయంలో ముగ్ధ మనోహరిగా కొలువు తీరింది. గర్భాలయంలో నిరుపమాన సౌందర్యమూర్తిగా శ్రీ నీలమణి దుర్గాదేవి తేజరిల్లుతూ ఉంటుంది. రజత ఆభరణాలు ధరించి రజత మకర తోరణంతో పూలహారాల మధ్య దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటుంది. ముక్కుకు ముక్కెర, విశాల నయనాలు, పెద్ద బొట్టును ధరించి పసుపు ముఖార బిందంతో భక్తులకు దర్శనమిస్తుంది. అనిర్వచనీయమైన ప్రశాంతత, మందస్మిత వదనార విందంతో దర్శనమిచ్చే తల్లిని దర్శించుకొని భక్తులు పులకితులవుతారు. అమ్మవారికి వెనుక భాగంలో అమ్మవారి భారీ శిలామూర్తి కొలువుతీరి ఉంది. చతుర్భుజాలతో సప్త పడగ నాగశేషు నీడలో చూడ చక్కని భారీ ఆకృతిలో ఆసీనురాలై ఉంది.
పాతపట్నం శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. మహిళా భక్తులు తమ కోరికలను అమ్మవారికి నివేదించుకుని నెరవేరిన తరువాత ఘటాలను అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆలయంలో ఘటాలు అమ్మవారికి సమర్పించడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. తమ కోరికలను కోరుకుని నెరవేరగానే అమ్మవారికి ఘటాలు సమర్పించడం చేస్తారు. అభిషేక ప్రియుడు అలాంటి శివుడు ఇక్కడి ఆలయంలో 6 నెలలు నీళ్లల్లోనే ఉండి భక్తుల అభిషేకాలను అందుకుంటున్న అరుదైన క్షేత్రంగా ఈ ధామం విలసిల్లుతోంది. శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయం నుండి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను ఇప్పుడు ప్రాంతాన్ని పర్లాకిమిడికి చెందిన గంగ వంశీయుడైన ముకుంద గజపతి నారాయణ పాలించేవారు. అప్పట్లో పాతపట్నం శివార్లోని మహేంద్ర తనయ నదికి ఆవలి వైపున పొలాలుండేవి. ఓ రోజు ఒక రైతు నాగలితో దున్నుతుండగా నాగలికి ఏదో తగిలి ముందు కదల్లేదట. ఆ ప్రాంతాన్ని త్రవ్వి చూస్తే లింగాకారం కనిపించిందట. అదే రోజు రాత్రి ముకుంద గజపతి నారాయణకు శివుడు కలలో కనిపించి, నేను ఈ ప్రాంతంలో లింగాకారంలో ఉన్నానని, నాకు ఓ ఆలయాన్ని నిర్మించమని సెలవిచ్చాట. అలా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ప్రాంగణంలోనే నెలకొని ఉంటాయి. గజపతులు శిల్పకళా పోషకులు కావడం వల్ల ఈ ఆలయాన్ని చూడచక్కని శిల్పాలతో నిర్మించారు. దశావతారాలను శివతత్వంలో మలిచి, అంటే శివుడే దశావతారాలను ధరించాడా అన్నట్టుండే శిల్పాలను ముఖ మండపంలో ప్రతిష్ఠించిన తీరు అప్పురపరుస్తుంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలోనే శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్యలో శ్రీ సూర్య భగవానుని లేలేత కిరణాలు శ్రీ కేదారేశ్వర స్వామి పాదాలపై పట్టం విశేషం. హిమాలయాల్లో ఉన్న కేదారేశ్వర స్వామి వారంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయంగా విలసిల్లుతోంది ఈ ఆలయం. విప్రబాల పాలతే నమః శివాయ శూలభిన్న దుష్ట దక్ష బాలతే నమః శివాయ మూల కారణాయ కాల కాలతే నమః శివాయ పాలయాధువాదయాల బాలతే నమః శివాయ నమః శివాయ. విజయవాడ నుండి ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం మీదుగా పాతపట్నం చేరుకుని నిండుగా కొలువైన నీలామణి అమ్మవారిని దర్శించుకుని భక్తులు తమ నీరాజనాల్ని అర్పిస్తారు. శిష్టులను రక్షించడానికి లోకమాత పలు నామాలతో, పలు రూపాలతో అవతరించింది. ఆ అవతార పరంపరలో ప్రముఖమైన స్వరూపం పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గాదేవి ఆకృతి. ఆ తల్లి దయ, శతద సహస్రధ మనందరిపై వెళ్లి విరియాలని మనసారా కోరుకుందాం. మరో తీర్థయాత్రలు, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.